ఈ దినం పరము నుండి దిగివచ్చు మాట, ఇది నీ జీవితానికి వెలుగుల బాట, నీ ఒడిలో ఉంచబడిన దీవెనల మూట, అద్భుతాల ఆనంద ఊట. జూలై 4. సంవత్సరమంతా మీరు బైబిల్ చదివి ముగించడానికి ఈరోజు మీరు చదవలసిన లేఖన భాగము ఉదయం యోబు గ్రంథం 28 మరియు 29 అధ్యాయములు, సాయంత్రం అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము 26 నుండి 52వ వచనం వరకు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ప్రభు యొక్క కృప మిమ్మలను బలవంతులనుగా చేయునుగాక. ఎలా ఉన్నారు? బాగున్నారా ప్రియులారా? ఆయన తన కృపాక్షేమములు ఎల్లప్పుడూ మీతో కూడా ఉంచి మిమ్మల్ని ఆనందకరమైన ప్రదేశంలో నిలబెట్టబోతున్నాడు. మీరు ఏ తావుకైతే వెళుతున్నారో ఆయన మీతో కూడా సాగి మీకంటే ముందుగా ఆయన వెళ్ళుచూ ఉన్నాడు. మీ మార్గములను సరళము చేయువాడు మీరు నమ్మిన యేసు ప్రభు. తప్పకుండా ఇట్టి ఘనమైన శ్రేష్టమైన అద్భుత కార్యాన్ని మీరు చూస్తారు. మీరు మీ నోటితోనే ప్రభువుని స్తుతిస్తారు. ఆయన నామం ఎల్లప్పుడూ కూడా స్తుతి నొందదగినది. మరి మీరు ఆయన స్తుతించాలంటే ఆయన తన హస్తం చాపి మీ జీవితంలో ఏదో ఒక కార్యం చేయాలి కదా. అవును, ఇప్పుడు మీ ఎడల ఆయన అదే పనిలో ఉన్నాడు. తప్పకుండా మీరు ఆ కార్యాన్ని చూస్తారు, ప్రభుని మహిమపరుస్తారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ప్రభు వారు మనకిచ్చిన వాక్య భాగాన్ని చదువుకుందాం. మలాకి గ్రంథం 3వ అధ్యాయము 11వ వచనం. మీ పంటను తినివేయి పురుగులను నేను గద్దించెదను, అవి మీ భూమి పంటను నాశనము చేయవు. మీ ద్రాక్ష చెట్లు అకాల ఫలములను రాల్పక ఉండునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక శ్రేష్టమైన వాగ్దానంతో ఈ ఉదయకాలం ప్రభు మిమ్మల్ని దర్శిస్తున్నాడు. మీ పంటను తినివేయు పురుగులను నేను గద్దించదను. ఇది ఈరోజు దేవుడు మీకు ఇస్తున్న వాగ్దానం. మీ పంటలను తినివేసే పురుగులంటే మిమ్మలను నాశనం చేసే పరిస్థితులు, మీ ఆరోగ్యాన్ని చెడగొట్టే పరిస్థితులు, మిమ్మలను అప్పుల పాలు చేసే పరిస్థితులు, ఒకవేళ మిమ్మల్ని నాశనం చేయాలని చూస్తున్న మనుషులు కావచ్చు, లేదా సాతాను శక్తులు కావచ్చు. మానవ శక్తి అయినా, అది సాతాను శక్తి అయినా, అది ఏదైనా దేవుని దృష్టిలో ఒక పురుగే. అయితే దేవుడు అంటున్నాడు, మీ పంటలను తినివేసే ఆ పురుగులను నేను ఈరోజు గద్దించబోతున్నాను. ఒకవేళ మీ సంతోషాన్ని, మీ ఆనందాన్ని హరింపజేసే కేసులు కావచ్చు, లేకపోతే ఆర్థిక ఇబ్బందులు కావచ్చు, లేకపోతే మీకు భయాభ్రాంతులు పుట్టిస్తున్న వ్యక్తులు కావచ్చు. దేవుడు అంటున్నాడు, బిడ్డా, నువ్వు ఏమాత్రమును భయపడవద్దు. నేను నీ సంతోషాన్ని, ఆనందాన్ని మరలా తీసుకొని వస్తున్నాను. పోగొట్టుకున్న నీ ఆనందం, నీ సంతోషం ఏ పురుగులను బట్టి అలా సంభవించిందో ఆ పురుగులను ఇప్పుడే నేను గద్దించబోతున్నాను. నీవు ధైర్యముగా ఉండుము. ప్రభునికిస్తున్న వాగ్దానం. నా ప్రియ దేవుని బిడ్డలారా, మీరు ఈ వాగ్దానాన్ని నమ్మండి, మీరు స్వతంత్రించుకోండి. ఒకవేళ మీరు ద్రాక్ష చెట్లు అకాల ఫలములు రాలినట్టుగా
మీ జీవితంలో అదే విధమైనటువంటి వాతావరణం, అదే విధమైన పరిస్థితులు మీకు సంభవించినాయేమో. అయితే దేవుడు అంటున్నాడు, అలా ఇక ఎన్నడూనూ జరగదు. ఎందుకనంటే నేను నీ జీవితంలో నా కార్యాలు సంపూర్ణం చేయబోతున్నాను. నా మహిమను బయలుపరచబోతున్నాను. నీ ద్వారా నా పరిశుద్ధ నామానికి మహిమ తెచ్చుకోబోతున్నాను. నీ ఇంటిలో కానీ, నీ కాలేజ్ క్యాంపస్లో కానీ, నీ పొలములో, నీ చేను చెట్టు దగ్గర కానీ, లేదా నీ ఆఫీసులో కానీ, ప్రతి పరిస్థితి నా హస్తగతం చేసుకొని నీ పంటను తినివేసే ఆ పురుగులను ఈరోజే గద్దించి నీకు వాటిని దూరము చేయబోతున్నాను. బిడ్డ, భయపడకుము అని ప్రభుస్తున్న ఈ అభయాన్ని, ప్రభుస్తున్న ఈ వాగ్దానాన్ని మీరు స్వతంత్రించుకొని ముందుకు సాగి వెళ్ళండి. నిన్న, మొన్న, గడిచిన నెల, గడిచిన సంవత్సరం వలె రాబోతున్న దినములు ఎంతమాత్రం అలాగూ ఉండలేవు, ఉండజాలవు. ఎందుకనంటే నీ పంటను తినివేసే పురుగులు ఇక నిన్ను ఎన్నడూ కూడా బాధించవు. నీ తోటలు, అకాల ఫలములు ఇక రాల్పక ఉండునని ఆయనే చెబుతున్నాడు గనక, అట్టి ప్రమాణానికి ఆయన బద్ధుడై నీ జీవితంలో దాన్ని నెరవేరుస్తాడు కనుక ఇక నుండి లేచి నువ్వు తేజరిల్లు. ప్రభు యొక్క మహిమతో నింపబడు. ఆనందముతో గంతులు వేయి. ప్రభు యొక్క కృప అద్భుతంగా ఒక నది వలె నిన్ను ఆవరిస్తుండగా, నిన్ను తడుపుచు ఉండగా, సియోను గీతాలు పాడుతూ, ఆనంద గీతాలు పాడుతూ నీ విశ్వాస యాత్రలో ముందుకు సాగి వెళ్ళు. ప్రభు అట్టి భాగ్యాన్ని నీకు దయచేయునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడా, మీ ఘనమైన నామానికి వందనాలు. మా జీవితంలో మా పంటలను తినివేసే పురుగులను ఈరోజు మీరు గద్దిస్తున్నందుకై వందనాలు. మా ద్రాక్ష చెట్లు, అకాల ఫలములు రాల్పకుండా ప్రభు సమృద్ధిగా మా ద్రాక్ష చెట్లు పూత పూసి, ఫలములు కాసి, అవి మాధుర్యాన్ని అనుగ్రహించే ఒక అద్భుతమైన స్థితిని మీరు మాకు దయచేయుచున్నందుకు వందనాలు. అట్టి భాగ్యాన్ని మా ప్రియులందరికీ దయచేయమని యేసు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.